చేయమని ఫరో ఆజ్ఞాపించాడు. మగపిల్లలు పుట్టిన ప్రతి చోట కూడా ఏం చేయమన్నాడు? ఎందుకంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల కంటే ఎక్కువగా వారు విస్తరిస్తున్నారు. దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు విస్తరిస్తారు. అక్కడ ఐగుప్తులో వాళ్ళు చాలా విస్తరిస్తున్నారు. వాళ్ళు ఐగుప్తీయుల కంటే బలవంతులైపోయారు కనుక వాళ్ళు ఇలాగే వారి వంశాన్ని వృద్ధి చేసుకుంటే ఒక దినాన్ని మన దేశాన్ని వారు ఆక్రమించుకుంటారు, మనకంటే వాళ్ళు బలవంతులైపోతారని చెప్పి పుట్టిన ప్రతి మగపిల్లను కూడా చంపేయమన్నారు. ఎందుకంటే మగవాళ్ళతోనే సమస్య. ఎందుకు? వాళ్ళు బలంగా ఉంటారు, యుద్ధాలు చేస్తారు కనుక వాళ్ళందరినీ కూడా ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. కనుక వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు. అలాంటి భయంకరమైన దినాల్లో ఎవరు పుట్టారు? మోషే పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను ఆ హిస్టరీ అంతా ఎక్కువ చెప్పను, కానీ మోషే గురించే చెప్తాను కనుక వాటన్నిటికి బ్యాక్ వెళ్ళట్లేదు. దేవుడు ఆశ్చర్యకరముగా మోషేని ఏం చేశాడు? కాపాడాడు. హల్లెలూయా. వారు ఆ తల్లిదండ్రులు మోషే పుట్టినప్పుడు అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడ్డాడు. 3 నెలలు జాగ్రత్తగా కనిపించకుండా వారి తల్లిదండ్రులు మోషేని ఏం చేశారట? పెంచారు. కాకపోతే ఇంకా అక్కడి నుంచి పెంచే అవకాశం లేదు. తెలిస్తే ఏం చేస్తారు? చంపేస్తారు. కనుక మనకందరికీ తెలిసే స్టోరీ. చక్కని జమ్ముపెట్టులో పెట్టి నదిలో ఆ యొక్క నీటిలో విడిచిపెడతారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత జరిగిన స్టోరీ అంతా కూడా నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని చదవచ్చు. తరువాత 21వ వచనం, అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. తరువాత పడవేసిన తర్వాత ఫరో కుమార్తె అతను తీసుకొని ఏం చేసిందట? పెంచుకుంది. నిన్న దినాన్ని నేను ఆ నిర్గమాకాండం చదువుతున్నప్పుడు సాధారణంగా పిల్లలకు పాలిచ్చే తల్లికి ఎవరు కూడా ఏమి ఇవ్వరు. కానీ ఫస్ట్ టైం మోషే తల్లికి జీతం ఇవ్వబడింది. మోషేకి పాలిస్తుంటే మోషే తల్లికి ఏమివ్వబడింది? జీతం ఇవ్వబడింది. ఆ కాలమందు, అంటే అది కష్టమైన కాలమును కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి అనే మాటను ఎబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో రాస్తాడు. మోషేను గురించి రాస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు కూడా విశ్వాసమును బట్టి ఆ కుమారుణ్ణి పడేయకుండా 3 నెలలు దాచుకున్నారు. తర్వాత విశ్వాసమును బట్టే ఆ జమ్ముపెట్టులో పెట్టి బయటకు పంపించారు. విశ్వాసంతో మనము చేసినప్పుడు దేవుడు వాటిని ఏం చేస్తాడంటే కీడును మేలుగా దేవుడు చేస్తాడు. అది కష్టమైన సమయం, ఆ కాలం చాలా కష్టమైన సమయం. కానీ తన సొంత కొడుక్కే పాలిస్తుంటే జీతం ఇచ్చేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడండి. హల్లెలూయా. ఫరో కుమార్తె ఏం చేస్తుందంటే నిర్గమాకాండంలో మీకు ఆ వచనం చూస్తేనే బాగుంటుంది. చూడండి 2వ అధ్యాయము నిర్గమాకాండంలో చక్కని మాట ఉంటుంది. ఫరో కుమార్తె తన్ని ఎన్నో వచనమండి? 9వ వచనం చదవండి. ఫరో కుమార్తె ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాడికి పాలిచ్చి పెంచుము. ప్రైజ్ ద లార్డ్. ఏమిస్తారన్నది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యములు చేయగలడు. కరువులో, కష్టములో కూడా దేవుడు పరిస్థితులను మేలుకరముగా చేసే దేవుడు ఆయన. కరువు, కష్టములు ప్రపంచం అంతటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరికీ కూడా అది కష్టమైనటువంటి సమయం. కానీ ఆ సమయమును తన సొంత కొడుకుకు పాలిస్తే జీతం వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. ఇలాంటి ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది కదా. హల్లెలూయా. ఇలాంటి ఉద్యోగం వస్తే దేవుడు ఎంత అద్భుతాలు చేయగలడు. ఆమెన్. హల్లెలూయా. అందరూ భయంతో ఉంటే ఈమెమో సంతోషముగా తన సొంత కుమారునికి పాలిస్తూ జీతం తీసుకుంటుంది. జీతం కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకు? ఫరో కుమార్తె యొక్క కొడుకుగా పెంచబడుతున్నాడు. మరి జీతం కూడా ఎలా ఉంటుంది? గట్టిగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఏ కాలమైనా దేవుడు మన జీవితాల్లోకి ఆశీర్వాదంగా మార్చగలడు, మనం విశ్వాసంతో మనం ఉండగలిగితే. ఆమె అంతే. అవన్నీ నేను ఎక్కువ చెప్పను, కానీ జస్ట్ ఆ మాట చాలా బాగుందని మీకు జ్ఞాపకం చేశాను. కనుక
ఐగుప్తీయులు మోషే ఇప్పుడు మరలా ఈ అపోస్తల కార్యములకు వచ్చేద్దాం 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. తర్వాత మోషే ఫరో యొక్క కుమార్తెగా పెంచబడ్డాడు. ఈ మోషే ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను కూడా నేర్చుకున్నాడు. మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను. హీ హాజ్ మైటీ పవర్ఫుల్ ఇన్ హిస్ స్పీచ్ అండ్ డీడ్స్. మోషే ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలను కూడా ఏం చేసుకున్నాడట? కుమార్తె ఏం చేసిందంటే మోషేకు అన్నీ కూడా ఏం చేసింది? నేర్పించింది. విద్యలన్నీ నేర్చుకున్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు. అంతేకాదు మాటల యందు కార్యముల యందు కూడా ప్రవీణుడైపోయాడట. హల్లెలూయా. కానీ ఇక్కడ తన తల్లి దగ్గర పెంచినప్పుడు తల్లి ఏం చేసిందంటే తనెవరో తనకు నేర్పించింది, తను ఏమై ఉన్నాడో నేర్పించింది, తను జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో అన్నీ కూడా తెలియచేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ నేర్చుకుంది. తల్లి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశములను పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుని ఉద్దేశములన్నిటిని కూడా ఏం చేయాలి? నేర్పించాలి. కనుక తల్లి మంచి ఉపదేశకురాలని బైబిల్ గ్రంథంలో ఉంది. తల్లులు మంచి ఏం చేయాలట? ఉపదేశం చేసేవారే ఉండాలి. ఏం చెప్పాలి? వారి పట్ల దేవుని ఉద్దేశం ఏమైందో చెప్పాలి. దేవుడు వారిని ఏ రీతిగా కాపాడాడో చెప్పాలి. దేవుడు వారికి ఎలాంటి కృపనిచ్చాడో చెప్పాలి. అంతేగాని పెద్దయ్యాక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇంటికి రానవుకో. ఏంటి? పెద్దయ్యాక వాళ్ళకి ఎట్టి పరిస్థితులు చూడకు. ఇలాంటివి కాదు నేర్పించేవి. ఏమి నేర్పించాలి? దేవుని ఉద్దేశములను వారికి నేర్పించాలి. నేను ఒక్కొక్కసారి చిన్న పిల్లలకు సైతము కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకేమర్థమవుద్దంటే తల్లిదండ్రులు అవి మాట్లాడుకుంటున్నారు ఇంట్లో. కనుక వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఎక్కడి నుంచి వింటారట తెలుసా? కడుపులో ఉన్నప్పటి నుంచి వింటారట పిల్లలు మాటలు. అందుకే ఈ రేటు మనల్ని నాలంగా చేస్తున్నాడు ఏంటి అనుకుంటారు. ఆడికి ఎప్పటి నుంచి తెలుసు అనుకుంటున్నారు? కడుపులో ఉన్నప్పటి నుంచి వినేస్తుంటారు వాళ్ళు మన మాటలు. ఒక ఆయన మొన్న సైంటిఫిక్గా చెప్పాడు, ఒక డాక్టర్ సైంటిఫిక్గా. కనుక చాలా జాగ్రత్తగా మనం మాట్లాడే మాటలు మన పిల్లలు వింటారు, నేర్చుకుంటారు. కనుక ఈ మోషే యొక్క తల్లి తన కుమారునికి వారి వంశమును గురించి, వారి గోత్రమును గురించి, వారి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశమును గురించి అన్నీ కూడా బోధించింది. కనుక ఎక్కడ పెరుగుతున్నాడు? పాలేమో ఎవరిస్తుంది? ఒరిజినల్ తల్లి ఇస్తుంది. ఎక్కడ పెరుగుతున్నాడు? పెంచుకున్నటువంటి తల్లి ఫరో యొక్క కుమారుడుగా పెరుగుతున్నాడు. అక్కడ సకల విద్యలు నేర్చుకుంటున్నాడు. ఎన్ని నేర్చుకున్నా తనలో అసలైన ఉపదేశం ఉండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయటికి వెళ్ళి ఎన్ని నేర్చుకుంటున్నా కూడా ఉపదేశము మన బిడ్డల హృదయాల్లో ఉండిపోవాలంటే వారికి మోషే తల్లి నేర్పించినట్టుగా అన్ని విషయాలు కూడా మనం ఏం చేయాలి? నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు పెద్దవాడైనప్పుడు చిన్నప్పటి నుంచి నేర్పించారనుకో, అప్పుడు ఏం చేస్తారు? వస్తారు ఎవరో, వీళ్ళు మాట్లాడరు. ఎందుకు? వాళ్ళ అమ్మ చెప్పింది వాళ్ళకి. వాళ్ళు వస్తే ఆలేరా మనల్ని బాధ పెట్టారు, చిన్నప్పుడు వాళ్ళు నీకు ఏం అన్నం పెట్టలేదు, మనకు అన్నం పెట్టలేదు, మనల్ని పట్టించుకోలేదు, ఇవన్నీ వాడికి ఉండిపోతాయి. ఆడేం చేస్తాడు? కూర్చోండి అంటాడు. చూడండి, ఇవి ఎవరు నేర్పిస్తున్నారు ఈ విషయం? ఈ శిక్ష ఎవరికి వస్తుంది? ఇప్పుడు పిల్లలకు కాదు, ఎవరికి వస్తుంది? నేర్పించిన వాళ్ళకి. కనుక జాగ్రత్తగా ఉండాలి. కనుక మోషే యొక్క తల్లి తనకు అన్నీ నేర్పించింది. కనుక చూడండి, ఈ మన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. హల్లెలూయా. నిర్మాకాండంలో మోషే పెద్దవాడైనప్పుడు అని ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు, వారికి ఐగుప్తులో ఉన్నటువంటి విద్యలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క సకలమైనటువంటి ప్రావీణ్యాల్లో ఆనందించాలనుకోలేదు. కానీ మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడట? తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. హల్లెలూయా. కనుక పెద్దవారైనప్పుడు
వారు పెద్దవారైనప్పుడు వారిలో ఉన్న ఉపదేశము మరలా బయటకు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని విద్యలు వారు నేర్చుకున్నా, ఎన్ని విషయాలు వారు నేర్చుకున్నా, వారు పెద్దవారైనప్పుడు వారు నేర్చుకున్నటువంటి ఆ ఉపదేశం మరలా వారికి ఏమవుతుంది, పనిచేస్తుంది. కనుక మోషే కూడా పెద్దవాడు అయిపోయాడు. 40 సంవత్సరాలైన మాటను ఈ అపోస్తుల కార్యముల్లో 7వ అధ్యాయంలో మోషే గురించి 3 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది? 3 సార్లు రాయబడింది. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు, నిర్గమాకాండములో 3 సార్లు ఇలా ఖచ్చితంగా రాయబడలేదు, కానీ కొత్త నిబంధనలో పౌలు, క్షమించండి, ఇది రాసినటువంటి లూకా చక్కగా ఈ మాటలను ఏం చేశాడు, రాయించాడు. ఆ యొక్క స్టెఫను ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగం ఇది. స్టెఫన్ ఏం చేస్తున్నాడు, ప్రసంగిస్తున్నప్పుడు రాసినటువంటి మాటలను రికార్డ్ చేసి చక్కగా లూకా మరలా రాశాడు. కనుక తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షముగా ఐగుప్తీని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచని కానీ వారు గ్రహింపరేరి. మోషేకి ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నా ద్వారా దేవుడు ఈ ప్రజలందరినీ కూడా రక్షిస్తాడు అనే విషయము తన హృదయంలో బాగా నాటుకుపోయింది. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి విశ్వాసి హృదయంలో కూడా లోతుగా ఉండవలసిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను రక్షించి నీ ద్వారా నీ ప్రజలందరినీ రక్షిస్తాడు. హలో, వింటున్నారా? ఇది వినిపించుకోవాలి బాగా. మీ ద్వారా దేవుడు ఏం చేస్తాడు, మీ చుట్టూ ఉన్న ప్రజలను ఏం చేస్తాడు, రక్షిస్తాడు. కనుక తన తల్లి తనకు అది బోధించింది, తనకు బోధించింది. కనుక దేవుని బిడ్డలారా, మన ద్వారా దేవుడు మన చుట్టూ ఉన్న ప్రజలను ఏం చేస్తాడు, రక్షిస్తాడు. కనుక మోషే పెద్దవాడు అవగానే తన ప్రజల మధ్యలోనికి వెళ్ళాడు. అక్కడ ఈలోపు ఐగుప్తుని ద్వారా అన్యాయం పొందుతున్నటువంటి వ్యక్తిని చూసి ఆ ఐగుప్తుని ఏం చేశారట, చంపి ఐగుప్తుని మీద ప్రతీకారము చేశాడు. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పొట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకునిచున్నారని చెప్పి వారిని సమాధానపరచుచూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్ను చంపదలిచి ఉన్నావా అని అతన్ని త్రోసివేశాను. ఇతడు వెళ్ళి వాళ్ళని రక్షిద్దామని చూస్తే వాళ్ళేమంటున్నారు, మా మీద నిన్నెవడు అధికారిగా నియమించాడు అంటున్నారు. మా మీద ఇశ్రాయేలు అంటున్నారు, మా మీద నిన్నెవడు అధికారిగా నియమించాడు. వాళ్ళ మధ్యలో సమాధానం చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు, మోషేకి తెలిసిపోయింది ఏమనంటే, వీళ్ళు నన్ను అంగీకరించరు, మొదటిది. రెండవది, ఐగుప్తుని చంపిన విషయము ఫరోకు తెలిసిపోయింది. ఫరో మోషేని చంపాలనుకున్న సమయంలో మోషే ఏం చేశాడు, పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? మిద్యాను అరణ్యంలోనికి. ఆ యొక్క 29 మోషే ఆ మాట విని పారిపోయి అక్కడ 2 కుమారులను కనెను. చూడండి, మోషే 40 సంవత్సరాలు సకల విద్యలన్నిటినీ కూడా నేర్చుకున్నాడు. మాటలు యందు ప్రవీణుడు, ప్రియమైన వాళ్ళ కార్యములు యందు కూడా ప్రవీణుడు. అతడు అనుకున్నాడు, ఇవన్నీ నేర్చుకున్నాను, ఇప్పుడు నేను ఇశ్రాయేలు అందరినీ కూడా విడిపిద్దామని అనుకుని వెళ్ళాడు. ఎంతమందిని విడిపించగలిగాడు? ఒకరిని విడిపించగలిగాడు, ఒకరిని చంపేయగలిగాడు. ఒకరిని రక్షించాడు, ఒకరిని చంపేశాడు. కనుక మరలా వెళ్తే వాళ్ళు తన అధికారిగా లేకపోతే నాయకునిగా వాళ్ళు ఒప్పుకోలేదు. కనుక మోషే ఫరోకు తెలిసిపోయిన విషయాన్ని బట్టి భయపడి ఏం చేశాడు, పారిపోయాడు. పారిపోయిన తరువాత ఇప్పుడు 30 వచనం చదువుదాం. 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతం మందు ఒక పొదలో అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడాను. రెండవసారి 40 కనిపిస్తుంది, మొదటిసారి ఒక 40 కనిపించింది. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? కాదు, ముందు ఫస్ట్ 40 years ఐగుప్తులో రాజా కుమార్తె యొక్క కుమారునిగా ఉన్నాడు. సకల విద్యలను నేర్చుకున్నాడు 40 years. రెండవ 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు?
మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. అక్కడ ఏమయ్యాడు? 40 సంవత్సరాలు వివాహం చేసుకున్నాడు, 2 పిల్లలను కన్నాడు. తర్వాత ఏం చేసుకుంటున్నాడు? మందలను మేపుకుంటున్నాడు. ఇక బహుశా ఈ 40 సంవత్సరాలు మోషే తన మీద ఉన్నటువంటి దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం అంతా కూడా తను తెలిసినప్పటికి కూడా నా వలన కాదు అనుకుని ఉండిపోయి ఉంటాడు కదా. ఈ 40 ఇయర్స్ కూడా నేను ఇక ఏమీ చేయలేను, ఎందుకంటే మనుషుడు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, మనుషులు నన్ను అంగీకరించట్లేదు, నాయకునిగా నన్ను అంగీకరించట్లేదు, వారిని నేను నడిపించడానికి వారు ఇష్టపడట్లేదు. గనుక తను వెళ్ళిపోయి తను కామ్గా తన యొక్క పని తను చేసుకుంటున్నాడు. ఏదో పారిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, ప్రియులారా 2 పిల్లలను కన్నాడు, సంతోషంగా ఉన్నాడు, గొర్రె మందలు మేపుకుంటున్నాడు. చక్కగానే జీవితం ఏమైంది? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? 40 సంవత్సరాలు గడిచిపోయాయి. మామూలు సాధారణంగా గడిచిపోయాయి. 40 ఇయర్స్. ఈ 40 ఇయర్స్లో తను మరలా ఐగుప్తుకు వెళ్తానని కానీ మళ్ళా వెళ్ళాలని కానీ ఇంకేమీ అనుకోలేదు. ఎక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్నాడు? మిద్యాను. కానీ దేవుని ఏర్పాటు, దేవుని యొక్క పిలుపు తన పట్ల వేరేగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. మానవుని జీవితంలో కూడా 3 భాగాలు ఉంటాయి. ఒకటి, మనం అన్నీ నేర్చుకుంటాం, అన్నీ నేర్చుకొని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం, చేస్తే మనల్ని ఎవరు ఏం చేయరు? మంచి మాట చెప్పారు. మనల్ని ఎవరు అంగీకరించరు. అంగీకరించగానే ఏమవుతారు? ఇక మూలకి వెళ్ళిపోతారు. మూలకి వెళ్ళిపోయి ఏం చేస్తారు? మూల ఉండిపోతారు. ఇక మోషే కూడా ఒక మూలకి వెళ్ళిపోయాడు, మిద్యాను ఒక మూలకు వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో నేను ఇక దేనికి పనికిరాను, లేకపోతే ఇంక నా వల్ల కాదు అని ఆ 40 ఇయర్స్ కూడా అలాగే గడిపేశాడు. కానీ సమయం వచ్చింది, దేవుడు మోషేని దర్శిస్తున్నాడు. మళ్ళీ ఆ మాట చదువుదాము. అంటే మోషేకి అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 80. కొంత మధ్యలో 70 అన్నారట ఎవరైనా. 80 సంవత్సరాలు వచ్చాయి. చదవండి. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో దేవదూత అతనికి అగ్గపడెను. మోషే చూచి ఆ దర్శనముకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను. చూడండి, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. 80 సంవత్సరాలు అయిపోయింది తన జీవితంలో. బహుశా 40 సంవత్సరాలు ఏమీ చేయకుండా సాధారణమైన జీవితం, సామాన్యమైన జీవితమే జీవించాడు. దేవుడు మోషేని దర్శించాడు. దర్శించి మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండంలో ఉంటుంది, మోషే మోషే నేను నీ పితరుల దేవుడను, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని ప్రభు వాక్కు అతనికి వినబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాక్కు తనకి వినబడెను. దేవుని మాట వినబడడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ అనుభవం. ఉదయవేళలో కూడా సిస్టర్ గారు మంచి మాట చెప్పారు. దేవుని మాట వినడం, దేవుని మాట వినబడడం చాలా ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం అది. మోషే 80 సంవత్సరాల వయసులో దేవుని స్వరం వింటున్నాడు. అప్పటి వరకు కూడా మోషే సకల విద్యలు నేర్చుకున్నప్పటికీ కూడా, మాటల యందు ప్రవీణుడైనప్పటికీ కూడా దేవుని మాట వినలేదు. మోషే బహుశా తన సొంత జ్ఞానము, సొంత బలము, సొంత శక్తి మీద ఇశ్రాయేలును బయటకు తీసుకెళ్లాలనుకుని ఉండొచ్చు. లేకపోతే మనం సొంత జ్ఞానము, బలము మీద మనుషులను మనం రక్షించాలనుకోవచ్చు. ఎవడు మన మాట విండు? ఎవడు మన మాట విండు? నువ్వు నాకు చెప్పేది ఏంటంటాడు. లేకపోతే ముందు నీ కుటుంబాన్ని చూసుకో, నీ పిల్లల్ని చూసుకో, నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు అనేవారు ఉండుండొచ్చు. తృణీకరించినప్పుడు మోషే ఇటు ఐగుప్తీనికి చెందలేదు, ఇటు ఇశ్రాయేలుకు కూడా చెందలేదు. చాలామంది జీవితాలు ఎలాగుంటాయంటే, అటు వాళ్ళకి చెందరు, ఇటు వీళ్ళకి చెందనట్టుగా ఉంటుంది వాళ్ళ జీవితం. అరే ఇటే అనుకున్నాను, ఇటు దేవుని బిడ్డలే అనుకున్నాను, వీళ్ళెవరూ నన్ను అంగీకరించలేదు. అటు కుటుంబస్తులను, అటు నా బంధువులను విడిచిపెట్టాను, వాళ్ళు అంగీకరించట్లేదు. అక్కడ ఉండలేను, ఇక్కడ ఉండలేను. చాలామంది కృంగిపోతున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుని వాక్కు నీకు వినబడితే మరలా నీ జీవితానికి పునరుజ్జీవం కలుగుతుంది. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఆ కాలమందు
ఆ సమయమందు దేవుని సమయంలో దేవుడు మాట్లాడతాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే, నేను నీ పితరుల దేవుడను, నేను నీ పితరుల దేవుడను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. దేవుడు మనుషులతో మాట్లాడే దేవుడు. మన దేవుడు మాట్లాడని దేవుడు కాదు. మన దేవుడు మన ఆలోచనలతో మనం వెళ్ళిపోతుంటే మాట్లాడు, మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతుంటే దేవుడు మాట్లాడు, కలుగు చేసుకోడు. మోషే 40 సంవత్సరాలు తన శక్తి తన బలం మీద ఆధారపడినప్పుడు దేవుడు మాట్లాడలేదు. 40 సంవత్సరాలు ఇక తన శక్తి మీద ఆధారపడట్లేదు, తన బలం మీద ఆధారపడట్లేదు, తన జ్ఞానం మీద ఆధారపడట్లేదు. ఇక నేను ఏమి చేయలేనని తను అలాగే ఉండిపోయి గొర్రెలు కాసుకుంటాడు. అంత గొప్ప వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన మామ మందలను మేపుకుంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన స్వరము తనకు వినిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవం ఏంటో తెలుసా? దేవుని స్వరం వినడం, దేవుని మాట వినడం. దేవుని మాట వినడం అంటే నేను చెప్పేది దేవుని మాటకు లోబడ్డ అది చెప్పట్లేదు. దేవుని యొక్క మాట మనకు వినాలి, మన చెవుల్లో వినబడాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి అనుభవంలో క్రైస్తవ జీవితం ఉండాలి. మోషేను దేవుడు ఏ అనుభవంలోకి తీసుకొచ్చాడంటే, దేవుడు మోషేతో మాట్లాడుతుంటే ఆ మాట నాకు చాలా నచ్చింది. ప్రభు వాక్కు వినబడేను. ప్రభు వాక్కు మీకు వినబడుతుందా? మీరే మీ జ్ఞానముతో, మీ విద్యలతో, సకల విద్యలతో మాటలు యందు ప్రవీణులు, కార్యములు యందు ప్రవీణులు అయిపోతాం. మనం చాలా మాటకార్యమైపోతాం. ఎలాంటి వాళ్ళనైనా ఏం చేయగలం మనం? నాతో మాట్లాడమనండి. ఏమంటారు కొంతమంది? నా ఎదురుగా వచ్చి మాట్లాడమనండి. ఎవడు నిలబడలేడు నా ముందు. నీ ముందు ఎవడు నువ్వు దేవుని ముందు నిలబడగలవా? నా ముందు మాట్లాడమండి, నా ముందు ఎవడు మాట్లాడలేడు అంటారు. నువ్వు అలాగే అనుకో, దేవుడు నీతో ఇప్పుడు మాట్లాడు. నువ్వు అలాగ అనుకున్నంత కాలము ఏం చేయడు? మోషే కూడా అలాగే అనుకుంటాడు, నా ముందు ఎవడు మాట్లాడలేడు. ఎందుకంటే మాటలు యందు అతను లాంటి వాడట. ఈజ్ మైటీ ఇన్ హిస్ స్పీచ్. చాలా శక్తివంతమైనటువంటి మాటకారి, చాలా శక్తివంతంగా మాట్లాడగలడు. అండ్ హీ వాజ్ మైటీ పవర్ఫుల్ ఇన్ హిస్ స్పీచ్ అండ్ డీడ్స్. అతడు చాలా శక్తివంతంగా మాట్లాడగలడు. అతను మాట్లాడితే ఎవడు కూడా నిలవబడలేడు. కానీ దేవుని మాట వినబట్టలేదు. దేవుని మాట తనకి వినబట్టలేదు. ఈరోజు మనం అందరం కూడా అప్పుడప్పుడు అంటుంటాం కదా, ఏదో మాట వరుసలో నాతో మాట్లాడమను, రమ్మను, నా ఎదురుకుంటే రమ్మను అంటారా? రమ్మను. మనందరూ ఏంటి? హీరోలు. ఎక్కడ? ఇక్కడే కొంచెం జీరోలాగా ఉంటాం, కానీ బయటికి వెళ్తే ఎక్కడ? బయటికి కాదు, ఎక్కడ? మన సింహాసనం మీద మనం అందరం కూడా ఏంటి? మొన్న ఎవరో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు చిన్న క్లిప్లో, మీకు ఇష్టమైన హీరో ఎవరండి అని అడిగారు. ఎవడండి హీరో? నాకు నేనే హీరో అన్నాడు ఆయన. ఎవడండి హీరో? నాకు నేనే. అయితే వేరే ఉద్దేశంతో అన్నాడు ఆయన. ఎందుకన్నాడంటే, సినిమా హీరోలు ఎందుకు హీరోలు అవుతారండి? వాళ్ళు ఏం సాధించారని హీరోలు, మనం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. కానీ ఏదైనా ఏమంటారు, మిలిటరీలోనూ నేవీలోనూ ఏదైనా సాధిస్తే వాళ్ళు ఏమైనా హీరోలు అవుతారు. అలాంటప్పుడు వాళ్ళు హీరోలు ఎందుకు అవుతారు? నేనే వాళ్ళకన్నా ఎక్కువ సాధించాను, నేనే హీరోని అన్నాడు. ఓకే, చాలామంది మనం కూడా ఏమనుకుంటాం? ఎవరింట్లో వాళ్ళే హీరోలు అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే కూడా ఐగుప్తులో హీరో తనే. కానీ తను ఎవరు కూడా ఏం చేయట్లేదు? యాక్సెప్ట్ చేయట్లేదు, అంగీకరించట్లేదు. దేవుని స్వరం వినే అనుభవంలో లేడు. మనమందరం ఏ పాయింట్కి రావాలంటే దేవుని వాక్కును వినే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. దేవుని స్వరం మనకు వినబడాలి. ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా? ఏదో వస్తాం, వెళ్ళిపోతాం, చర్చికి వస్తాం, ఎవడో రమ్మంటున్నాడు వస్తున్నాం తప్ప మనం దేవుని మాట వినడానికి ఎక్కడ వచ్చాం? దేవుని మాట ఎక్కడ వింటున్నాం? దేవుని స్వరం వింటే ఎలా ఉంటుంది తెలుసా? అది కోట్లాది రూపాయలు నీకు కలిగినా కూడా అంత సంతోషము కలగదు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు వచ్చే ఆనందము, సంతోషము ఈ లోకంలో ఏమున్నా కూడా ఆ సంతోషము, ఆనందము దానితో పోల్చలేము. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడితే మన హృదయాలు తేలిపోతాయి, మన మనస్సు ఆనందంతో నిండిపోద్ది, మన శరీరాలకు ఆరోగ్యం, మన శరీరాలకు కూడా ఎంతో అద్భుతమైన విడుదలను అనుభవిస్తుంది. దేవుడు నాతో మాట్లాడాలి. హల్లెలూయా.
ప్రభు వాక్కు తనకేమైందట? వినబడింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్కు వినబడే అనుభవం ఉండాలి. ఈ 2025 సంవత్సరం మొదట్లోనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరము మీరు వినగలిగే అనుభవంలోనికి రావాలి. మన మాటకారితనము, మన విద్యలు ఇవన్నీ కూడా ఎవరికి పనికిరావు అనే విషయం అర్థం చేసుకోండి. దేవుడికి అసలు పనికిరావు. ఒకసారి అంటారు, ఒక ఆయన అంటున్నాడు, అతనికి చాలా టాలెంట్స్ ఉన్నాయని రక్షించబడితే అలాంటి వాడు దేవునికి బాగా ఉపయోగపడతాడు. దేవునికి ఉపయోగపడాలంటే బోల్డ్ మందిని లాక్కుంటాడు. దేవునికి ఉపయోగపడేవాడు ఎవడంటే వాళ్ళు దేవుడు వాడుకోడు, దేవుని స్వరం వినగలిగేవాడిని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి ఎవరు ఉపయోగపడతారంటే దేవుని స్వరము వినగలిగే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఆమె మన టాలెంట్లు, మనకున్నటువంటి సామర్థ్యాలు, మనకున్నటువంటి ఈవెన్ డబ్బు కూడా దేవుడికి అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనకున్న డబ్బు కానీ, మనకున్న తలాంతులు కానీ, మన విద్యలు కానీ దేవునికి అవసరం లేదు. ఇంకా చెప్తున్నాను, మీ డబ్బు కూడా మీరేదో దేవునికి ఇచ్చేస్తున్నాము అన్న ఫీలింగ్ కూడా మనకి ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే మన డబ్బు దేవునికి, ఆయన అన్నాడు 50వ కీర్తన చదివితే, మీరు నాకేటిస్తారు? ఆకాశం నాది, భూమి నాది, కొండలు పర్వతములు, 1000 కొండల మీద ఉన్న పర్వతములు, పశువులు అన్నీ నావే అన్నాడు ఆయన. మీరు చదవండి 50వ కీర్తన. అన్నీ నావే, మీరు నాకేమిస్తారు? అన్నీ నావి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా దేవుని వాక్కు అతనికి ఏమైందట? వినబడింది. రెండవది, కనుక మోషే వణికి, ఆగండి, వణుకు దగ్గర ఆగిపోదాం. ఏంటి వణికి అనండి అందరూ. ఎప్పుడైనా వణుకారా? చలికి వణుకుతాం మనం. దేనికి వణుకుతాం? చలికి వణుకుతాం. రెండవది భయానికి వణుకుతాం. భయం వేసిన దానికి కొంతమంది వణుకుపోతారు. చలి వస్తే ఏమవుతారు? చూడండి, యెషయా గ్రంథంలో ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. చూడండి, అవన్నీ నా వలన కలిగినవి అంటున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండెనో. మోషే ఏం చేస్తున్నాడట? ఆ స్వరం విని. ఇక్కడ ఏం చదివాము యెషయా గ్రంథంలో? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును. దేవుని మాట మనకు వణుకు పుట్టిస్తుందా? ఎప్పుడు పుట్టిస్తుందో తెలుసా? మనం దీనులమై నలిగిన హృదయము గలవారమై అన్నప్పుడు దేవుని మాట మనకు వణుకు పుట్టిస్తుంది. ఈవెన్ చిన్న మాట కూడా మనకు భయం కలిగిస్తుంది. దేవుని యొక్క స్వరము, చిన్న మాట కూడా, అమ్మో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం మనం వినగలిగినప్పుడు మనకేం పుడుతుంది? పుట్టిందా ఎప్పుడైనా? మనం ఇతరులను వణికించేయగలం. మనము ఇతరులను ఏం చేయగలం? వణికించేయగలం. కానీ మనము దేవుని స్వరం విని వణుకుతున్న అనుభవం మనకుందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరము విని వణికే అనుభవం ఎప్పుడు వస్తుందో తెలుసా? దీనులం కావాలి. మోషే ఏమైపోయాడు? 40 సంవత్సరాలు నలిగిన హృదయం గలవాడైపోయాడు. విరిగి నలిగిన మనస్సుతో నీదరి చేరితి యేసయ్యా, మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. విరిగి నలిగిన మనస్సుతో నీదరి చేరితి యేసయ్యా, మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. నా తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తింతును. నా బ్రతుకు దినములన్నీ నిన్నే కీర్తింతును. యేసు నారాధింతును.
యేసు నిన్నారాధింతును, నా యేసు నీవే నా ఆశ, నా యేసు నీవే నా కోరిక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గరికి మోషే వస్తున్నాడు. అప్పటికి ఏమైపోయాడంటే, ఏమయ్యాడు? మోషే దీనుడైపోయాడు. విరిగి నలిగిన హృదయం వచ్చింది. అప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఏమవుతున్నాడట? వణుకుతున్నాడు. దేవుడు మాట్లాడితే వణుకే అనుభవంలోనికి రావాలి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే గడగడ వణుకుపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడితే ఎంత అద్భుతమైన ఆత్మీయ అనుభవం. మాట్లాడుతున్నాడా దేవుడు? అది హృదయంలోనికి లోనికి ఒక చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న మాటలే, కానీ ఆ మాటలు మన హృదయాల్లోనికి వెళ్ళిపోతుంటాయి. ఎంత అద్భుతంగా దేవుడు కార్యం చేస్తాడు. మొట్టమొదటి అనుభవము, మరలా దేవుడు 80 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేని దర్శించాడు. మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు మోషే వణికి నిదానించుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. రెండవ అనుభవం ఏంటో తెలుసా? నీ చెప్పులు విడవాలి. ఏం విడవాలి? ఎవరి చెప్పులు? మన చెప్పులు అనండి అందరూ. మన చెప్పులు ఏం చేయాలి అంటే, చెప్పులు దేనికి సాదృశ్యం? చెప్పులు ప్రియమైన వాళ్ళరా, మన యొక్క మార్గాలు, మన యొక్క ప్రవర్తన, మన మార్గాలను ఏం చేయాలి? మోషే అంటున్నాడు, నీ చెప్పులు విడువు, ఇది పరిశుద్ధమైన భూమి. నిన్నటి దినాన్ని కూడా నేను చదువుతున్నప్పుడు ఈ మాటలు చదువుతున్న నేను ఎంతో ఆనందించాను. ప్రియదేవుని పరిశుద్ధమైన భూమి. దేవుడు మనలను తన పరిశుద్ధతలోనికి తీసుకొని వెళ్తాడు. మన విద్యలు, మనకున్నటువంటి ధనము, మిద్దెలు దేవునికి అవసరం లేదు. మీకు కావాలి, మీకు కావాలి, కానీ అది దేవునికి, దేవుడు వాటిని అసలు లెక్క చేయడు. మనం లెక్క పెడతాం కానీ దేవుడు వాటిని ఏం చేయడు. 1 2 3 4 5 6 అన్నీ లెక్క పెట్టుకుంటాం. మనం ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఇవన్నీ లెక్క పెట్టుకుంటాం. దేవునికి అసలు నీ దగ్గర ఉన్నది ఏమీ కూడా దేవునికి, అంతే కదా, నీకే కాదు ఎవరికి కూడా ఉపయోగం లేదు. అది మోషే విద్యలన్నీ ఎవరినైనా రక్షించగలిగాయా? జ్ఞాపకం చేసుకోండి, మనకున్నది ఎవరికి కూడా ఉపయోగం ఉండదు, ఎవరికి కూడా రక్షణ కలిగించదు. నువ్వు దేవుని స్వరం వినగలిగితే నువ్వు ఇతరులకు దీవెనకరంగా మారుతావు. 2, మన మార్గాలను, మన చెప్పులను విడిచిపెట్టి పరిశుద్ధ భూమిలోనికి రావాలి. అంటే పరిశుద్ధ ప్రణాళికలోనికి రావాలి, పరిశుద్ధ భూమిలోనికి. మోషే ఇప్పుడు వరకు నువ్వు 2 అనుభవాలు ఉన్నాయి. 40 సంవత్సరాలు. ఒకటి ఐగుప్తులో ఉన్నావు 40 సంవత్సరాలు. 2 మిద్యాను జీవితము, నీ భార్య, నీ పిల్లలు, నీ జీవితమే అయిపోయింది. 3 అనుభవంలోనికి రావాలి. ఏంటో తెలుసా? నా స్వరం వినే అనుభవము, నీ మార్గాలను విడిచిపెట్టి నా మార్గంలోనికి వచ్చే అనుభవం, పరిశుద్ధ భూమిలోనికి రావాలి. హల్లెలూయా. ఏ భూమిలోనికి రావాలి? పరిశుద్ధ భూమిలోనికి రావాలి. నువ్వు నిలిచిన చోటు పరిశుద్ధమైన భూమి. నీ మార్గాలు విడిచిపెట్టి నా పరిశుద్ధతలోనికి రావాలి. దేవునికి స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా. తన పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని తీసుకొని రావాలని ఆశపడుతుంటాడు. ఎప్పుడు తీసుకొస్తారంటే, ముందు 2:40 ఏమవ్వాలి? అందరికీ ఉంటాయి. మనకి 40 సంవత్సరాల వయసు ఉండదు, కానీ 3 అనుభవాలు కూడా ఉంటాయి మనకి. ఒకటి, లోకములో ఉండేటువంటి అనుభవం. లోకములో సకల విద్యలు, సకల జ్ఞానము, సకల ఐశ్వర్యాలు మనం కలిగి ఉండొచ్చు. అది దేవునికి ఏమాత్రం ఉపయోగం కాదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 2, మనం ఇక మనకెందుకు బయట విషయాలు, మనము మన కుటుంబం మన పిల్లలతో సంతోషంగా ఉంటే చాలు అనుకున్నట్టుగా సెటిల్ అయిపోయాడు. అది అనుభవం కూడా చాలదు. 3వ అనుభవం ఏంటంటే పరిశుద్ధ భూమిలోనికి రావాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ సంకల్పంలోనికి రావాలి. ఆమె దేవుని పరిశుద్ధ సంకల్పంలోనికి రావాలి. నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారు మూలుగు
వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క దురవస్థను నేను చూచాను, వారిని విడిపించడానికి వచ్చాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని చెప్పాను. దేవుని చేత పంపబడిన అనుభవం, దేవుని స్వరం విన్న అనుభవము, మన మార్గాలు విడిచిపెట్టిన అనుభవము, పరిశుద్ధ భూమిలోనికి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పంపిస్తాను ఇప్పుడు రా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని చేత పంపబడిన అనుభవం. ఎవరు ఇతరులను రక్షించగలరంటే దేవుని చేత పంపబడింది. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎంతమందికి తెలుసు అపోస్టల్ అంటే? అపోస్తలు అనగానే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు సపోజ్ ఎవరో వచ్చారు మీకు, హలో అపోస్తులైనా సంథింగ్ ఏదో చెప్పాం. అపోస్తులు అంటే ఏంటి అసలు? అపోస్తులు అంటే మనం అలా ఏమోనండి, అపోస్తులు అంటే అపోస్తులు అంతే. మనకి ఇలాంటివి అవసరం ఉండదు. 5 స్టార్ అన్నాం అనుకోండి, 5 స్టార్లు అంటే ఇప్పుడు అడగని చెప్పేది ఎందుకు ఇస్తారమ్మా? 5 స్టార్ రేటింగ్ అంటే ఏంటమ్మా అంటే టక 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 చెప్తారు. ఇంకోటి ఏదైనా అడగండి, ఇదేంటి అమ్మా అంటే టక 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 చెప్తారు. ఇంతకాలం వస్తున్నాం. మరి అపోస్తులుడు అంటే ఏంటంటే ఎందుకు మనం తెలుసుకోవాలనుకుంటాం? అలాంటివి మనకి పెద్దగా ఏమి అవన్నీ మా పాస్టర్ గారికి తెలుసండి. పాస్టర్ గారు అండి, అపోస్తులు అంటే ఏంటండి? ఇక ఈవిడ అడుగుతుంది మా పక్క ఆవిడ, మరి నీకు తెలియదా బైబిల్? చూడండి, కొరింథీ పత్రికలో ఈ మాట ఉంటుంది. చక్కని మాట చూపిస్తాను. ఆ 8వ అధ్యాయము 23వ వచనం. రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల నా పాలివాడును ఉన్నాడనియు సంఘముల దూతలను అన్న దగ్గర ఒకటని వేసి ఏమని చూడండి, ఏమనుంది? ఉందా? అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి అపోస్తులు అంటే? సంఘంలోకి దూతలు. ఎవరు పంపించారు? దేవుని చేత పంపబడినవారు. అపోస్తులు అంటే పౌలు తీతును పంపిస్తున్నాడు. తీతును ఏం చేస్తున్నాడు? ఆ కొరింథీ సంఘంలోకి పంపిస్తున్నాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత పంపబడిన వారంగా ఉండాలి మనం. ఆమె ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను నిన్ను పంపిస్తాను రా. వాళ్ళు ఇప్పుడు నిన్ను ముందేమన్నారు? నువ్వు మాకు అధికారువా? ఎవడు నియమించాడు నువ్వు మా అధికారిగా అన్నారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నాడు దేవుడు? నేను నిన్ను పంపిస్తాను రా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని చేత పంపబడిన వారముగా ఉండాలి. దేవుడు మనలను పంపిస్తాడు. ఎప్పుడు పంపిస్తాడు? 2:40 మధ్యలో ఏమవ్వాలి? 2:40 అనుభవాలు పనికిరావు. 3:40 అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3:40 అనుభవంలోనికి రావాలి. 2:40 దాటిపోయిన తర్వాత అంటే 80 సంవత్సరాలకి దేవుడు మనల్ని పంపిస్తాడా అనుకుంటారు కొంతమంది. 80 సంవత్సరాలు కాదు, ఈ 2 అనుభవాలు నువ్వు దాటిపోవాలి. సకల విద్యలు, ప్రవీణతలు, మాటలు అన్నీ ఏమైపోవాలి? అవన్నీ దాటిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిద్యానులో ఉన్నటువంటి భార్య పిల్లలు ఇక్కడతో ఆగిపోదాం, చాలు, నెమ్మదిగా వీళ్ళకేం చేద్దాం? పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు. ఆ కొండ మీద ఒకటి, కింద ఒకటి, అరకులో ఒకటి. ఏం అలా అవుతున్నారు? అరకులో కొనుక్కుందాం అనుకున్నారు ఏంటండి రెప్కా గారు? అరకులో ఒకటి, కింద ఒకటి. ఎందుకు? వింటర్ సీజన్లో అరకు వెళ్తే అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఈ సీజన్లో ఇక్కడ ఉండొచ్చు. బహుశా మిద్యాన్లో ఒకటి, ఆ కొండ మీద ఒకటి, మీ అందరూ కూడా అలాగే ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. దేవుడు మరి ఎందుకు వెళ్ళాడో కొండ మీదకి? కొండ మీద దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొండ మీద సెటిల్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నావు మోషే, నేను నీ పితరుల దేవుడు అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను నిన్ను పంపిస్తాను రా అన్నాడు. అంతేకాదు, అది 35 35వ వచనం. అధికారిగాను తీర్పరిగాను
నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఎలా పంపించాడట? అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపించాడట. దేవుడు నియమించి అధికారిగాను. మనంతటా మనం అధికారులు అనేసుకోకూడదు. దేవుడు ఏం చేయాలి? మనలను అధికారిగా నియమించాలి. దేవుడు నియమించాడు. మోషే ఎవరు? ఇప్పుడు దేవుడు నియమించిన అధికారి, దేవుడు నియమించిన విమోచకుడు, అనగా విడిపించేవాడుగా నియమించాడు. చూడండి ఇప్పుడు అంత అద్భుతమైన మాట 36వ వచనం. ఇతడు ఐగుప్తులో ఎర్ర సముద్రంలోనూ 40 ఏండ్లు అరణ్యములోనూ మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చును. మరొక 40 సంవత్సరాలు మోషే అద్భుతమైనటువంటి కార్యాలు చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఐగుప్తులో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. ఎర్ర సముద్రంలో అద్భుతము చేశాడు. అరణ్యములో అద్భుతాలు చేశాడు. మహత్కార్యాలు చేశాడు. సూచక్రియలు చేసుకొని వారిని తోడుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవుని సంకల్పంలోనికి వస్తే అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి. మహత్కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. సూచక్రియలు జరగడం ప్రారంభిస్తాయి. ప్రజలను మనము తోడుకొని బయటకు వెళ్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం ఎక్కడ ఉండిపోయాం తెలుసా? మొదటి 40లోనే ఉండిపోయాము. దేవుడు ఏ 40లోనికి మనల్ని నడిపించాలనుకున్నాడంటే ఈ 36వ వచనంలో ఉన్నటువంటి 40 సంవత్సరాల అనుభవంలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ఎప్పుడు నడిపిస్తాడు? ఆయన మాట విని వనకాలి, లేకపోతే అది ఎవరికి పనికిరాదు. మరలా చెప్తున్నాను, మోషే ఫరో యొక్క కుమారుడుగా ఒకవేళ ఐగుప్తులో ఉన్నతమైన అధికారిగా ఉండిపోతే మోషే గురించి ఈరోజు మనం ఎవరూ ఏమీ చెప్పుకోకపోయి ఉండొచ్చు. మోషే గురించి మనకేమీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఉన్నటువంటి ఆ సకల విద్యలు, సకల ప్రావీణ్యతలు దేవునికి అవసరం లేదు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీకు ఎన్నున్నా అవి దేవునికి అవసరం లేదు. నీకెన్నున్నా అవి దేవునికి అవసరం లేదు. దేవునికి అవసరం లేనివి ఎన్నో మన జీవితాల్లో ఉంటాయి. అంతేకాదు, దేవునికి మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా అవి ఏం ఉపయోగం ఉండవు. అంటే వారి రక్షణకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఇతరులను రక్షించలేనివి మన దగ్గర ఎన్నో ఉండొచ్చు, కానీ అవన్నీ దేవునికి ఉపయోగం ఉండదు. వాటిని విడిచాడు. తర్వాత 40 అనుభవాలు తనతోనూ తన ఇంట్లోనూ తన పిల్లలతోనే గడిపేశాడు 40 సంవత్సరాలు. ఆ జీవితము కూడా ఎవరికి ఉపయోగం లేని జీవితమే. మరొక జీవితంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని స్వరము విని, దేవుని యొక్క మార్గంలోనికి వచ్చి, పరిశుద్ధమైన భూమిలోనికి వచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే అధికారిగాను దేవుడే విమోచకునిగాను నియమించి దేవుడు మోషేను పంపించాడు. 40 సంవత్సరాలు అద్భుతాలు చేస్తూ మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఆమేన్. ఇందులో మోషే అనగానే మనం ఎంతో అనుకుంటాం. అపోస్తులు అనగానే మనం ఏమనుకుంటాం? అమ్మో అపోస్తులు. అపోస్తులు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి. దేవుడు పంపినవారు. హల్లెలూయా. సంఘమునకు ఎవరు? దూతలు అని ఉంది. సంఘమునకు వారెవరు? తీతు. ఎవరైనా అడిగితే వారు సంఘమునకు దూత అని చెప్పండి. అక్కడ ఏముంది? అపోస్తులుడు అని ఉంది. దేవుని చేత పంపబడినవాడు. ఈవెన్ యేసుక్రీస్తు కూడా అపోస్తులుడు అని పేరుంది. మీరు ఎబ్రీ పత్రిక చూస్తే మన ప్రధాన యాజకుడును మన అపోస్తులుడైనటువంటి యేసుక్రీస్తు అని ఉంటుంది. మన ప్రధాన యాజకుడును అపోస్తలుడును అయినటువంటి యేసుక్రీస్తు అని ఉంటుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని చేత పంపబడిన వారముగా ఉండాలి ఈ లోకంలో. అప్పుడు ప్రజల మధ్యలో దేవుడు మనలను వాడుకుంటాడు. ప్రజలకు మనం ఉపయోగకరంగా ఉంటాం. మన చుట్టూ ఉన్న ప్రజలకు మనం రక్షణార్థముగా ఉంటాం. మన చుట్టూ ప్రజలు నశించిపోతున్నారు. వారి కొరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఈ 36వ వచనం నాకు ఎంతో ఇష్టము. దేవుడు 40 సంవత్సరాలు 40 ఏండ్లు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. ఎవరి ద్వారా? మోషే ద్వారా. ప్రియదేవుని బిడ్డలారా, మోషే అనుభవంలో ఉన్న ఆ 3rd పార్ట్లోనికి మనం అందరం వెళ్ళాలి. మేబీ మీరు ఏ పార్ట్లో ఉన్నారు? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రశ్న, నాకు చెప్పొద్దు, మీకు తెలుసు మీరు ఏ పార్ట్లో ఉన్నారు. సకల విద్యలు, సకల ప్రావీణ్యము, మాటల యందు ప్రావీణ్యము, కార్యముల యందు ప్రావీణ్యము,
సకల విద్యలు అన్ని ప్రావీణ్యాలు కూడా కలిగి ఉన్న అనుభవాలు ఉన్నారా? ఎవరికి ఉపయోగం? ఎవడు మన మాట విండు. ఎవడు నువ్వు నాకు చెప్పడానికి అన్నాడు. ఇవన్నీ ఉన్నా రెండో అనుభవం, ఒకవేళ ఎన్ని అనుభవాలు ఉన్నా నేను దేనికి పనికిరాను. సెకండ్ పార్ట్, నన్ను ఎవడూ పట్టించుకోడు. కొంతమంది ఏమంటారు, నన్ను ఎవరు పట్టించుకోరు. కొంతమంది పాటలు కూడా, నా వారే నన్ను వెలివేసిన, కొంతమంది భలే పాడుకుంటారు, నా బంధువులు నా స్నేహితులు దూషించిన, ఆ అనుభవాలను ఎలా పాడుకుంటుంటారు. ఎవ్వరు లేరయా, నాకెవ్వరు లేరయా, నీవేసయా. అంతే, భార్య పిల్లలు. ఆ అనుభవం దాటి ప్రియ దేవుని వెళ్ళారా, దేవుని స్వరం వినే అనుభవంలోనికి వెళ్ళాలి. దేవుని వాక్కు మిమ్మల్ని నడిపించే అనుభవంలోకి వెళ్ళాలి. ప్రతి అడుగు దేవుడు మీతో మాట్లాడుతున్న అనుభవంలోకి వెళ్ళాలి. దట్ ఈస్ ద లైఫ్. అది జీవితం అంటే. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నడిపిస్తుంటే ప్రతి దినము కూడా మనం ప్రజలకు దీవెనకరంగా ఉంటాం. ఆమె మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు ప్రభు మోషే ద్వారా 40 సంవత్సరాలు జరిగించేటండి. ఆమె కనుక ఈ థర్డ్ పార్ట్లోనికి రావాలి. ఎప్పుడు వస్తారంటే ఈ 2 పార్ట్లు మన జీవితంలో ఏమవ్వాలి, ముగిసిపోవాలి. ఎంతమంది ముగిసిపోవాలని ఉంది? ఫస్ట్ బాగుందండి, ఐగుప్తే బాగుంది. ఐగుప్తులో సకల విద్యలు, సకల ప్రావీణ్యాలు, బిల్డింగ్లు, బీచ్లు. బీచ్లు అంటే బీచ్కి వెళ్ళకూడదని కాదు నేను చెప్తున్నా. బీచ్లు, సకల బిల్డింగ్లు, అమెరికా, లండన్, ఆ పైకి ఈ పైకి. ఇక అమెరికా మొన్న కాలిపోయిందంట, పెట్టాను కదా. ఎందుకు కాలిపోయింది తెలుసా? అసలు దేవునికి 0 పాయింట్ చేశారు వాళ్ళు. అంటే దేవుని ప్రస్తావన వాళ్ళకి అవసరం లేదట. పల్లెల గురించి, యాక్టర్స్ గురించి, వీళ్ళ గురించి ప్రస్తావన చాలా ప్రస్తావన చేశారు. దేవుని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళు. దేవుడు అనే మాట వారికి అవసరం లేదు. 48 అవర్స్లో ఆ హాలీవుడ్ ఎక్కడైతే పేరు ప్రఖ్యాతలు కాంచినటువంటి ఆ అద్భుతమైనటువంటివన్నీ ఎక్కడున్నాయి మొత్తం కాలిపోయింది. ఎవడు ఆర్పలేకపోయాడు. కాలిఫోర్నియా మొత్తం ఏమైంది? మొత్తం కాలిఫోర్నియా కాదు, ఎవడు ఆపలేకపోయాడు. ఎందుకు అంటే వాళ్ళు దేవునికి ఏం చేయలేదు. మీకు తెలుసా, ఇఫ్ యు డోంట్ గివ్ ప్లేస్, ఎంత ఉన్నా ఒక్క క్షణంలో అయిపోతాయి. దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. ఆమేన్. ప్రియ దేవుని వెళ్ళారా, దేవునికి మనము అత్యధికమైన ప్రాముఖ్యతను ఇవ్వాలి. దేవుని స్వరమునకు, దేవుని వాక్యానికి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటకు మనం చెవియొగ్గాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా, నిన్ను నియమిస్తాడు. నువ్వు ప్రజలకు రక్షణార్థముగా ఉంటావు. హల్లెలూయా. ఈ విద్యలు, ఈ విల్లులు, ఇవన్నీ కూడా నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికే తప్ప ఎవరిని రక్షించలేవు. వాళ్ళు గొప్ప చేసుకున్నారు, కాలి బూడిదైపోయాయి అన్నీ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని గొప్ప చేసుకోవడానికి కాదు, మన ద్వారా ప్రభు గొప్ప అవ్వాలి. ఆమె హల్లెలూయా. కనుక ఈ మాటలు, ఈ 40 అనుభవాలు మోషే జీవితంలో, ఇంకా చాలా విషయాలు ఉంటాయి కానీ అన్నీ చెప్పడానికి సమయం చాలదు. కనుక ఈ చివరి 40 అనుభవంలోనికి మనం అందరమును కూడా రావాలి అంటే మొదటి అనుభవము, మొదట నేర్చుకోండి, దేవుడు మీతో మాట్లాడుతున్న అనుభవంలో ఉండాలి. ఆమె మీరేదో ఊహించుకుని దేవుడు మాట్లాడడం కాదు. దేవుడు మాట్లాడితే ఏమొస్తుందని చెప్పాను? వణుకు రావాలి. ఏం రావాలి? వణుకు రావాలి. గడగడ వణుకు రావాలి. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. ఎవడు దీనుడై నా మాట విని నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆయన మాట విని వణుకుతామా? ఆయన మాట అంటే మనకు వణుకుందా? మనమే అందరినీ వణికించేస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, నేను అందరినీ వణికించేయగలను, కానీ దేవుని మాట విని నేను వణకడం నేర్చుకున్నప్పుడు నేను
ఆ అనుభవంలో నుంచి వేరే అనుభవంలోనికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆమె నేను మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు, కానీ దేవుడు మాట్లాడితే ప్రజలకు రక్షణ అని తెలిసినప్పుడు వాటిని విడిచిపెట్టి దేవుడు మాట విని వణకడం ప్రారంభించాను. ఆమె హల్లెలూయా. నీవు మాట్లాడిన రోజున యుగ యుగముల తలపు మది నిండేనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, మంత నీ నామము. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ కరువాయి, నీవు మాట్లాడని రోజున నా కనులకు నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీ సన్నిధి పచ్చిక బయలాయనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారిని, నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారిని, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీ హృదయ స్పందన ఎవరు అని ఇప్పుడు అడిగితే, నా హృదయ స్పందన యేసయ్యా, ఆయన మాట విని నేను వణుకుతున్నాను అనే అనుభవంలోనికి వస్తే దేవుని సంకల్పంలోనికి మనం వస్తాము. ప్రజలకు రక్షణకరముగా దేవుడు మనలను చేస్తాడు. మనకున్న విద్యలు, మనకున్నటువంటి ఏవి కూడా దేవుడు వాడుకోలేడు. దేవునికి అవసరం లేదు. ఎవడు నా మాట విని దీనుడే నలిగిన హృదయం గలవాడే వణికితాడు, వానినే నేను దృష్టించుచున్నాను. మోషే ప్రభు యొక్క వాక్కును విని
వణికేనని మాటను మనం చదివాము. మోషే, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ భూమి, నీ చెప్పులు విడువు, నీ ఆలోచనలు విడువు, నీ మార్గాలు విడువు, పరిశుద్ధ భూమిలోనికి రా. ప్రజలకు దీవెనకరముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా చేస్తాడు. ప్రభు మాటకు మన జీవితాలు సమర్పించుకుందాము. ఎవరితో దేవుడు ఏం మాట్లాడాడో నాకు తెలీదు. నాతో దేవుడు మాట్లాడిన మాటకు నేను దేవునికి నా హృదయాన్ని సమర్పించుకుంటున్నాను. మీతో దేవుడు మాట్లాడిన మాటకు మీ హృదయాలను దేవునికి సమర్పించుకోండి. 40 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయాడు మోషే. మరొక 40 సంవత్సరాలు కూడా ఏమీ చేయలేకపోయాడు. ప్రభు వాక్కు వినడం అనుభవానికి వచ్చినప్పుడు ఐగుప్తులో మహత్కార్యాలు చేయగలిగాడు, సూచక్రియలు చేయగలిగాడు, ఎర్ర సముద్రములో అద్భుతములు చేయగలిగాడు. 40 సంవత్సరాలు అరణ్యములో లక్షలాది ప్రజలను నడిపించగలిగాడు. ప్రభా, నన్ను ఆ రీతిగా నిలవబెట్టు. ప్రభా, నన్ను ఆ రీతిగా వాడుకోదేవా. నీ స్వరము విని నేను వణుకుతున్నాను ప్రభు. నీ మాటను బట్టి ప్రభా దేవా, భయముతో నీ సన్నిధికి వస్తున్నాను తండ్రి. దేవునికి ఉపయోగకరంగా ఉంటామా, లేకపోతే అరణ్యంలోనే మన జీవితము ముగించుకుంటామా, ఐగుప్తులోనే మన జీవితాన్ని ముగించుకుంటామా? ఈ 2 అనుభవాలను దాటిపోదాము. 2 అనుభవాలు దాటిపోతాం. తండ్రి, ఈ మాటలు విన్నాం, అందరి జీవితాల్లో నువ్వు కార్యము చేయండి. ఈ అద్భుతమైన చివరి అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ రావడానికి సహాయం చేయండి. 40 సంవత్సరాలు ప్రజలందరికీ దీవెనకరమైన ఒక గొప్ప నాయకునిగా మోషేను వాడుకున్నట్లుగా మమ్మల్ని కూడా వాడుకోండి. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా వాడుకోండి. మేము నీ స్వరం విని భయపడుతున్నాము, వణుకుతున్నాము. మా మార్గాలను విడిచిపెట్టి నీ పరిశుద్ధ భూమిలోనికి వస్తున్నాం, నీ పరిశుద్ధ సంకల్పంలోనికి వస్తున్నాం. నీవే మమ్మల్ని నియమించు, నీ చిత్తము మా జీవితాల్లో జరిగించు. యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడిగి నీ పిల్లలందరినీ కూడా నీ వాక్కుకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుచుండగా ప్రభువుకు మన కానుకలు సమర్పించుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు